ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెటిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరుండుగాల పలుకగనేలా. శ్రీమన్ మహాభాగవతంలో సప్తమ స్కంధంలో ప్రహ్లాదుడికి ఆ కొండ చిలువకి అజగరుడికి జరిగిన సంవాదంలో ధర్మ సూక్ష్మాలు అనేకం మనం వింటూ ఉన్నాం. ఇవాళ మన మేనేజర్ గారు సర్వేశ్వర శాస్త్రి గారు వచ్చారు. అది చూడండి, వచ్చారు, మన మిత్ర బృందాలు కలిశారు. రోజు 25-30 మంది రకంగా కూర్చొని అంతా వింటూ ఉంటే మనకు కూడా ఆలోచన వస్తూ ఉంటుంది. అబ్బో, చాలా తప్పులు చేస్తున్నాం మనం, ఇవన్నీ ఎట్లా దిద్దుబాటు చేసుకోవాలని మనకు కూడా ఆలోచన వస్తుంటుంది. ఆ క్రమంలో అజగరుడికిను ప్రహ్లాదుడికి అదే సమాధానం మనం వింటూ ఉన్నాం. కాబట్టి నన్ను ఏమన్నాడు, ఎవరు అజగరుడు, అయ్యా లేదు అని చెప్పి నేను ఎవరిని ముష్టెత్తేది లేదు, నాకు ఇది లభించలేదే అని నేను ఏడ్చేది లేదు, ఎవరైనా ఏదైనా వాళ్ళుగా పంపిస్తే నేను కాదు అనేది లేదు, ఏది మానేది లేదు, ఏది కోరేది లేదు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సముదుఃఖ సుఖక్షమి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ద్వేషం లేదు, ప్రేమ లేదు, ఎవరిని కూడా విమర్శించేది లేదు, దుఃఖమే లేదు. ఇలా నా జీవితాన్ని వినోదంగా నేను గడుపుకుంటూ ఉన్నాను. అంత మాత్రాన రాజా నేను పరులను ఎవరిని కూడా నిందించను, ఎవరిని కూడా స్తుతించేది కూడా లేదు. ఏమైనా కష్టాలు వస్తే రాని అనుభవిస్తాను. సంపదలు వచ్చాయా విర్రవీగేది లేదు, పొంగిపోయేది లేదు. ఇప్పుడు నిశ్చింతగా సంతృప్తిగా ఉండటం అభ్యాసం చేసుకున్నాను. ఈ విధంగా ఏ కోరిక లేకుండా పూర్వం కొన్నాళ్ళు దిగంబరంగా పిశాచాలలాగా నేను ప్రవర్తిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు చాలా రోజుల నుంచి పెద్ద కొండ చిలువలాగా కళ్ళు మూసుకొని మనస్సంతా కూడా భగవంతుని పైన పెట్టి ఇలా నేనున్నా. భ్రాంతిని భేదభావం చూపే చిత్తవృత్తుల్లో కానీ, చిత్తంని అర్ధరూపంలో పరిభ్రమించే మనస్సులో కానీ, మనస్సును అహంకారంలో కానీ, లేదా అహంకారాన్ని మాయలో కానీ, మాయను ఆత్మానుభూతిలో కానీ కేంద్రీకరణ చేసి విలీనం చేసేసా. అది మొదలు సత్యదర్శనం చేస్తూ విరక్తి పొందా. స్వానుభవంతో ఆత్మానుభవాన్ని, ఆత్మస్థితిని అలవర్చుకున్నా. చక్రవర్తి రాజా ప్రహ్లాద, నీవు భక్త శిఖామణివి కాబట్టి రహస్యమైనటువంటి పరమహంస ధర్మాన్ని నాకు తెలిసినంత వరకు నీకు చెప్తూ ఉన్నా. ఈ మాటలు విన్నాడు. ఇప్పుడు ధర్మరాజు గారు నాతో ఆయనగా చెప్తుంది. నారద మహర్షి అన్నాడు, ధర్మరాజా విన్నావు కదా. ఈ మహర్షి మాటలు విని ప్రహ్లాదుడు ఆహ్లాదం పొందాడు. ఆ అజగర మునీంద్రుడిని పూజించి నమస్కారం చేసి సెలవు తీసుకొని తన నగరానికి వెళ్ళిపోయినాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నారద మహర్షితో ధర్మరాజు గారు అంటున్నాడు, మహానుభావ, నువ్వు చెప్పిన పరమార్థం ధర్మ ప్రబోధం నాకు బాగా నచ్చిందయ్యా. కానీ నా ఒకటి అజ్ఞాని అయిన గృహస్థుడు అలాంటి ఉత్తమ స్థానాన్ని, ఆ స్థాయిని పొందడం సాధ్యమయ్యే విషయమా? అందుకే ఏం చెయ్యాలో చెప్పవయ్యా, నాలాంటి అజ్ఞానం దృష్టిలో పెట్టుకొని చెప్పు అన్నాడు. అప్పుడు నారద మహర్షి అన్నాడు, గృహస్థుడు మోక్ష పదవిని అందుకోవచ్చు. గృహస్థుడు తను నిర్దేశించినటువంటి గృహోచితమైనటువంటి కర్మలన్నీ కూడా వాసుదేవార్పణంగా చేయాలి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అంటారు. కాబట్టి ఏ పని చేసినా వాసుదేవ. లక్ష్మణ యతీంద్రుడు వారు ఒక మహానుభావులు ఉండేవారు. మా గురువుగారు పెదముత్తేవి, కృష్ణా జిల్లా కూచిపూడి పక్కనే. ఆ మహానుభావుడు ఏది మాట్లాడుతున్నా మొట్టమొదటి వాసుదేవా అనేవాడు, మధ్యలో వాసుదేవా అనేవారు, ఆ చివరిలో వాసుదేవా అనేవారు. అట్లా ఏ పని చేసినా సరే తత్కురుష్వమదర్పణం, ఏదైనా చెయ్యి నాకు అర్పించాను అనే భావంతోనే చెయ్యి అని. ఆ రకంగా ఏ పని చేసినప్పటికీ కూడా వాసుదేవార్పణంగా చేయాలి. మహర్షుల్ని ఆదరించాలి. వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళని కలిసినప్పుడు శ్రీహరి యొక్క దివ్యమైన అవతార గాథలు చెప్పించుకొని
చక్కగా వినాలి, సజ్జనులతో సజ్జన సాన్నిహిత్యం కలిగి ఉండాలి. పుత్ర మిత్ర కళత్రాదులు ఉన్నారే, వాళ్ళ కలయికలన్నీ కూడా కళల్లాంటివి అని తెలిసి మెలగాలి. ఈ పుత్రులు మిత్రులు కళత్రాలు బంధువులు వీళ్ళంతా స్థిరంగా ఉండేవాళ్ళు, మనము స్థిరంగా ఉండేవాళ్ళం కాదు అన్న జ్ఞానం కలిగి ఉండాలి. అనవసరంగా అటాచ్మెంట్ పెట్టుకోవద్దు అంటున్నాడు. మానసికంగా ఆసక్తి పెంచుకోకుండా ఏమీ డిజింట్రెస్టెడ్ పర్సన్ డిటాచ్మెంట్తో ఉండమన్నాడు. డిటాచ్డ్ అటాచ్మెంట్, డిటాచ్ అయి ఉండు కానీ అటాచ్ అయినట్టుగా కనిపించు. ఇప్పుడు మా శాస్త్రి గారు ఉన్నట్టుగా ఆయన డిటాచ్ అయి ఉంటాడు కానీ అటాచ్ అయిన బాధపడుతూ ఉంటాడు. మధ్య వాళ్ళు ఇంజక్షన్ చేస్తూ ఉంటారు ఆయనకి. కాబట్టి నాకేం సంబంధం లేదు, అంతా భగవత్ కైంకర్యం అనుకుంటూనే వాళ్ళ నేను చేశాను అనుకుంటాడు. నేను అంటాను మనం 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 చేసే పనికి కర్తృత్వం వద్దు అంటున్నాను నేను. ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి ఏ విషయం మీద కూడా ఆసక్తి పెంచుకోకుండా పురుష ప్రయత్నాలు మాత్రం చేసి తీరాల. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మమకారాలు బంధాలు పెంచుకోకుండా, అలాగని చెప్పి తెంచుకోకుండా నిర్లిప్తంగా ఉంటూ తండ్రికి పిల్లలకు సోదరులకు స్నేహితులకు జ్ఞాతలకు బాగా ధనం ఇచ్చి వారికి ఆనందం కలిగించాలి. భగవద్ అనుగ్రహ విశేషం వల్ల ధనధాన్య సంపదలపైన అభిమానం పెంచుకోకుండా ఉన్నంతలో తృప్తి పడుతూ జీవించాలి. ఇళ్లల్లో పొలాల్లో తిండికి మాత్రం దొంగతనం చేసే చిన్న చిన్న దొంగలను దండించకూడదు అన్నాడండి. చాలా ఇంపార్టెంట్. భారతీయ శిక్షా స్మృతి చూసారా, బిఎస్ఎస్ గృహాల్లో కానీ పొలాల్లో కానీ దొండ తిండి కోసంగా ఆహారం కోసంగా చేసే చిన్న చిన్న దొంగతనాలు ఉంటాయి. వాళ్ళని ఏమనద్దంటున్నాడు, వాళ్ళు శిక్షించవద్దన్నాడు. మృగాలని సర్పాలని ఎలుకలని కోతుల్ని మక్షికాలని గార్ధమాలని ఒంటెలని హింసించవద్దు అన్నాడు. వాళ్ళని కనికరంతో చూడమన్నాడు. దేశానికి కాలానికి దైవానికి అనుగుణంగా ధర్మార్థ కామ పురుషార్థాలతో ప్రవర్తించమన్నాడు. సునక పతిత చండాదులకు కూడా భోజన పదార్థాలు తగిన విధంగా పెడుతూ ఉండాలి అన్నాడు. తన కులవృత్తి అయినటువంటి వల్ల సంప్రాప్తమైనటువంటి ఆహారం ఏది ఉంటే అది దేవతలకి ఋషులకి పితృదేవతలకి మానవులకి జీవజంతువులకి సంతర్పణ చేయాలి. యథావకాశం యథాశక్తి. ఈ 5 సంతర్పణలకే పంచమహాయజ్ఞాలు అని పేరు చెప్తారయ్యా. ఈ యజ్ఞాలు చేసిన తర్వాత పరమాత్మను అర్చించాలి. ఆత్మ జీవనోపాయం సమర్థంగా సంతృప్తికరంగా నెరవేర్చుకోవాలి కదా. లోకంలో మానవుడు ధనానికి దాసోహమని తండ్రినైనా గురువులనైనా సంహారం చేస్తాడు. చూసారా, డబ్బు కోసంగా వాడు తండ్రి తల్లి గురువు అని చూడడు, వాడు వధిస్తాడు. మనం చూసాం ఉత్తర భారతంలో హైందవేతలు రాజ్యాలు పరిపాలన చేసినప్పుడు కొడుకుల్ని సోదరుల్ని వధించి వాడు రాజ్యాలు స్వీకరించారు. డబ్బంతా పనిచేస్తుంది. సర్వే జనా కాంచనమాశ్రయంతి. కానీ భార్య కోసం ధనమేమిటి, ప్రాణమైన ధారపోస్తాడు. అలాంటి భార్య చేత అతిథి శుశ్రూష చేయించి వాళ్ళ ఆశీర్వాదం పొందవచ్చు. భార్య సహాయంతో ధర్మపథంలో పరమేశ్వరుణ్ణి కూడా మనం పొందే అవకాశం అంటూ ఉన్నది. ప్రహ్లాద, దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడు అతిథిగా అయితే బ్రాహ్మణుడు సంతోషంగా వానికి ఆతిథ్యం ఇచ్చి తృప్తి చెందించి ఆయన ఆశీర్వాదం పొందాలి. ఇంత ఆనందం తృప్తి ఈశ్వరుడు అగ్నిముఖంగా హవిస్సులు తీసుకొని కూడా పొందలేడు అని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గృహస్థుడు బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి అన్నాడు. జై శ్రీరామ్.